తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ వివాదంలో ఏపీ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనబడటం లేదంటూ ఫ్లెక్సీ విడుదల చేయడం వైరల్ గా మారింది. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి 1,116 రూపాయలు బహుమతిని ఆయన ప్రకటించారు. దీనిపై నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే మాజీ ఈవోలు కేఎస్ జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి దొంగల్లా దాక్కున్నారని విమర్శించారు. తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి, అప్పటి ఈవో గారు, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని, వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి 1,116 బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తానా అంటూ కొంతమంది అర్చకులు, కొంతమంది జీయర్లు గత 5 సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యం. అదే అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి. కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు. అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు, జియర్లు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని కూల్చేశారు. ఆ రోజు ఏమైపోయారు మీరంతా? అది అపశృతి కాదా? అదే విధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల.